ఈ వీడియో అనేది ఎస్పెషల్లీ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ కోసము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ చూడండి. మీరు ఎప్పుడు అలసిపోయినట్టుగానే ఉంటున్నారా? వర్క్ చేసినా చేయకపోయినా ఏ చిన్న పని చేసినా అలసటగా ఫీల్ అవుతున్నారా? అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కూడా సరిగ్గా కాన్సన్ట్రేటెడ్గా చేయలేక లో ఎనర్జీగా ఫీల్ అవుతున్నారా? ఇంట్లో కూడా మీరు వర్క్ చేయాలనిపించట్లేదా? ఒకవేళ చేసినా చాలా త్వరగా అలసిపోతున్నారా? ఎస్పెషల్లీ మీరు రొటేషనల్ షిఫ్ట్ చేసినప్పుడు స్టామినా లేకపోవడం, ఎనర్జీ లేకపోవడం, వర్క్ అనేది ఫోకస్డ్గా చేయకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయా? సో వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటిదంటే ప్రోటీన్ డెఫిషియన్సీ. ఇవి ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్, ఎస్పెషల్లీ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్కి. రొటేషనల్ షిఫ్ట్స్ చేద్దాం అనుకోండి, మన ఎంటైర్ బయోలాజికల్ క్లాక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. అంటే మనం పడుకునే వేళ కావచ్చు, తినే టైమింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ చేసే టైమింగ్ కావచ్చు, స్నాక్స్ టైమింగ్ కావచ్చు, లంచ్ డిన్నర్ టైమింగ్స్ కావచ్చు, టోటల్గా చేంజ్ అయిపోతాయి. ఇలా చేంజ్ అవ్వడం వల్ల చాలా మందిలో హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ కావాలంటే మీకు కావాల్సింది ప్రోటీన్. సో మీకు డౌట్ రావచ్చు, డైలీ మేము ఎంతో కొంత ప్రోటీన్ తీసుకుంటున్నాం కదా, మరి ఎట్లా అని చెప్పేసి. ఆ ప్రోటీన్ పని చేయదంటే లేదు, మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారు కానీ కంప్లీట్ ప్రోటీన్ అనేది తీసుకోవట్లేదు. ఈ కంప్లీట్ ప్రోటీన్ అనేది మనకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో దొరుకుతుంది. ఇది ఒక స్మార్ట్ వే ఆఫ్ ఈటింగ్. ముఖ్యంగా ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే మెన్ అండ్ ఉమెన్కి కొన్ని డిఫరెంట్ చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ విమెన్కి ఏం చేంజెస్ ఉంటాయో చూద్దాం. ఫెటిగ్, ఎప్పుడు చూసినా అలసిపోయినట్టు కనిపించడం, అలసటగా ఉండడం, ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్. ఇంకొకటి మజిల్ లాస్ అవ్వడం. ఈ మజిల్ లాస్ వల్ల ఆటోమేటిక్గా వీక్నెస్ అనేది రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం. ఎన్ని రకాల ఆయిల్స్ వాడినా కూడా హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవ్వకపోవడం. మెయిన్గా పీసీఓఎస్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ దీనిలో ఉందన్నమాట. మెన్లో వచ్చేసి మజిల్ లాస్ అవ్వడం వల్ల లో ఎనర్జీ అండ్ స్టామినా లేకపోవడము, ఫ్యాట్ గెయిన్ అవ్వడం. ఎస్పెషల్లీ మెన్లో ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉన్నప్పుడు ఫ్యాట్ అనేది ఎక్కువగా గెయిన్ అవుతూ ఉంటారు. ఇవన్నీ మీకుంటే మీకు కావాల్సింది ఒక స్మార్ట్ సొల్యూషన్, స్మార్ట్ వే ఆఫ్ ఈటింగ్, ఒక సప్లిమెంట్. అదే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. సో ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను మెన్షన్ చేసిన సిమ్టమ్స్ కనుక మీకుంటే మనకు ఒక స్మార్ట్ సొల్యూషన్ ఉందండి. అదే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. ఇది న్యూట్రిలైట్ వాళ్ళది, ఆమ్వే కంపెనీ నుంచి. దీంట్లో వచ్చేసి సోయా ప్రోటీన్ ఉంది, పీ ప్రోటీన్ ఉంది, వీట్ ప్రోటీన్ ఉంది. సో ఇక్కడ సోయా ప్రోటీన్ గురించి ఒకసారి సోయానే చెప్తాడు, ఒకసారి వినండి. నేనే సోయాని. నేను హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి పీసీఓఎస్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాను. ఫోకస్ పెంచుతాను, వెయిట్ ని కూడా కంట్రోల్ చేస్తాను. వెల్కమ్ టు వీట్. నేనే వీటిని ఎనర్జీ స్లోగా రిలీజ్ చేస్తాను, కాబట్టి స్టామినా ఎక్కువసేపు ఉంటుంది. నేను అనవసరమైన క్రేవింగ్స్ తగ్గిస్తాను, ఆకలి వేయదు, బరువు కూడా పెరగరు. పీ గారు వచ్చేయండి. నేనే పీ ప్రోటీన్ని. అలసటగా ఉన్నవాళ్ళు నన్ను తీసుకుంటే ఫుల్ అయిపోతారు. హెయిర్ రూల్ స్ట్రాంగ్ గా చేసి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తాను. ప్రోటీన్ ని సప్లై చేసి గోర్లను స్ట్రాంగ్ గా ఉంచుతాను. సో ఇక్కడ చూడండి, ఇది ఒక స్మార్ట్ వే ఆఫ్ ఈటింగ్, హార్డ్ వే ఆఫ్ ఈటింగ్ కాదు. మనకు దీంట్లో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. మనకు నార్మల్గా 23 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. 23 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి బాడీ ఆల్రెడీ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది. సో ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేటివి కంపల్సరీగా అవుట్ సైడ్ నుంచే మనం తీసుకోవాలి. అసలు ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎందుకు అవసరం? మనకు మజిల్ బిల్డ్ కావాలన్నా, మెయిన్గా మజిల్ రికవరీ కావాలన్నా కంపల్సరీ అమైనో యాసిడ్స్ అనేటివి డైలీ ఫుడ్ ఇంటేక్లో ఉండాల్సిందే. మీరు హార్డ్ వే ఆఫ్ ఈటింగ్ తీసుకున్నా లేదా స్మార్ట్ వే ఆఫ్ ఈటింగ్ తీసుకున్నా కంపల్సరీగా ఇది ఉండాల్సిందే. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే, ఫస్ట్ మీ స్లీప్ అవర్స్ అనేటివి బ్యాలెన్స్ అయిపోయి స్కిన్, నెయిల్స్, హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది రూట్ కాస్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి. ఇంకొకటి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, స్కిన్లో గ్లో లేని వాళ్ళు కంపల్సరీ దీన్ని కనుక రెగ్యులర్ బేసిస్లో కనుక యూజ్ చేయగలిగితే వాళ్ళకి స్కిన్ గ్లో వస్తుంది. ఒకటి హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఏ సీజన్లో అయినా బాడీలో ఉన్న వాటర్ లెవెల్లో కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఒకటి. దీంతో బీపీ, హై షుగర్ ఇది ఏవి కూడా రావు. బీపీ లెవెల్స్ను కూడా మేనేజ్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ను కూడా మేనేజ్ చేస్తుంది సేమ్. సో మనకు ఈ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ అనేది 200 grams, హాఫ్ కేజీ అండ్ 1 kg అవైలబుల్ ఉంది.
ఒకవేళ డిస్కౌంట్లో కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దీన్ని పూర్తి వివరాలు తెలుసుకోగలరు. మీరు కనుక ప్రోటీన్ రెగ్యులర్గా తీసుకుంటే మీ లైఫ్లో చిల్లు హ్యాపీనెస్ ఫుల్. ఒకవేళ మీరు తీసుకోలేదు అనుకోర్రి, నిల్లు డల్లు హాస్పిటల్లో పెద్ద బిల్లు. సో మీకు డల్లు నిల్లు బిల్లు కావాలా, చిల్లు హ్యాపీనెస్ కావాలా, మీరే చూస్ చేసుకోండి.